హలో గాయస్, ఈరోజు నేను స్పైసీగా పుల్లగా అరటికాయ కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. దానికోసం నేను ముందుగా ఇలా ఉప్పు పసుపు వేసిన నీటిలో అరటికాయ ముక్కలు కాసేపు నానబెట్టుకున్నాను. తర్వాత పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టాలి. మసాలా కోసం ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ చేయాలి. సో ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని మనం ఉప్పు కారం చిన్న పసుపు వేసి ఇంకా నిమ్మకాయ కొంచెం ఆయిల్ కూడా వేసి మనం ఫిష్కి మ్యాగ్నెట్ చేస్తాం కదా, అలాగే అరటికాయ ముక్కలకు కూడా మ్యాగ్నెట్ చేసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇలా ఉంటాయి. కాసేపు అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇలా వేసి లైట్గా రోస్ట్ చేయాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. నేనైతే ఆయిల్ మరి కొంచెం వేస్తున్నాను ఫ్రై అవుతాయని చెప్పి. నేను మిక్సీ ఆడొచ్చే లోపల కొంచెం రోస్ట్ అయిపోయాయి, కానీ బాగానే ఉన్నాయి తినడానికి. చూసారా, అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ కర్రీ. అందులో నేను ఒకరిదాన్ని. నాకు అరటికాయ కర్రీ ఇష్టం ఉండదు, కానీ ఇది చాలా బాగుంది. పోపులు ఇంకా 2 పచ్చిమిరకాయలు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసేయండి. అందులో మసాలా బాగా ఫ్రై అయితే చేదు అనేది పోతుందండి. అలా బాగా ఫ్రై చేయండి. కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం చిన్న పసుపు మనకి తగ్గట్టు కారానికి టేస్ట్కి తగ్గట్టు వేసేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చింతపండు పులుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. అది కొంచెం గ్రేవీ కొంచెం దగ్గరికి అవుతుంది. మూత పెట్టండి. కాసేపు దగ్గరికి అయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసేసి అందులో డిప్ చేయండి. కొంచెం మునిగేటట్టు ఉంచి మూత పెట్టండి కాసేపు. అంతే, ఎంతో స్పైసీ. ఒక 8 మినిట్స్ చాలు, కుక్ అయిపోద్ది. అరటికాయ బేగా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి. వావ్, చూసారా, చేప ముక్కలు ఉంటాయి కదా కర్రీలో, అలా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీని మా ఆయనకి చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. చూస్తుంటే నోరూరుతుంది కదా. వంట వచ్చిన భర్త వస్తే వంటలకి వంకెడతారని మా ఆయనకి ఏ వంట చేసినా నచ్చదు, కానీ ఈరోజు కర్రీ చాలా బాగుంది అన్నారు. అప్పుడప్పుడు అలా కామెడీ చేస్తూ ఉంటారు వంట బాగాలేదని చెప్తే. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా వండేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.